హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటేమో మన సోదరుడు చైతన్య అద్భుతంగా యూనివర్సిటీల విషయం మన బాధ్యత పెట్టాడు. యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేసి ఆయనమైనటువంటి విద్యార్థి నాయకులను లేక విద్యార్థులను గుర్తించమన్నాడు. అందుకు మేము సిద్ధం. కానీ మీరందరూ అనుమతిస్తే ఆ బాధ్యత తనే తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఇక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు. సరే ఇంకా 10 మంది ఉండొచ్చు. కానీ ఆ చైతన్యము, ఆ స్థాయి, ఆ శక్తి చైతన్యంగా ఉంది. కాబట్టి మీరు ఓకే అంటే చైతన్య గారు అంగీకరించాలి. అన్ని యూనివర్సిటీలో లేదా కాలేజీలలో ఏ స్థాయిలో విద్యార్థులు ఉద్యమ విద్యార్థులు ఉన్నా వాళ్ళందరూ లిస్టులు పేర్లు సేకరించే బాధ్యత చైతన్య గారు తీసుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంగీకరించినట్టేనా? థ్యాంక్ యూ. చైతన్య గారు కూడా అంగీకరించాడు. ఇక రెండవది, అక్కగారు ఇప్పటికే ఉద్యమకారుల విషయంలో స్పష్టమైన అవగాహనతో ఆలోచనతో ఉన్నారు. మొదటిది భూపోరాటం అనేటువంటి అంశాన్ని తీసుకొని మొదటి అడుగు కరీంనగర్ నుంచి ప్రారంభించారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో మీరు గుర్తిస్తే ఆయా జిల్లాలకు వచ్చి భూపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు కొంత మీ అందరితో చర్చించి కొన్ని జిల్లాల డేట్లు ఖరారు చేయవలసి ఉండే. అనివార్య కారణంగా అక్కగారు రాలేదు. కాబట్టి ఇవాళ మనం ఏ లక్ష్యం అయితే అక్కగారు పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ తరఫున నేను అక్కగారి దృష్టిలో పెడతాను. కాబట్టి ఈ సందర్భంగా నేనైతే ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అది తప్పైనా ఒప్పైనా మీకు బాధ అయినా కొద్దిగా అర్థం చేసుకోవాలన్నది నా అభ్యర్థన. సరే, ఇప్పటికే ఒక సంఘం ముందు అక్కతో కలిసింది, రెండో సంఘం కలిసింది. ఇవాళ మనం 11వ సంఘంలో ఉన్నట్టు నేను ఇవాళ వచ్చిన పేపర్ ద్వారా అర్థం చేసుకుంటున్నా. వచ్చిన సంఘాలే కాకుండా ఇంకా చాలా సంఘాలు మిగిలి ఉండవచ్చు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. వాళ్ళందరినీ ప్రేమ్ భాయ్